అంటే ఎందుకులేనా నేను అని అడిగాను, కానీ చెప్పు అన్నాడు. కాబట్టి బలులు కోరే దేవుడు కాదు, అర్పణలు కోరే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు, ప్రేమ చూపే దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు, ప్రాణము పెట్టేది. అయితే దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతేనే ఇన్ని ఆశీర్వాదాలు పొందుతాం. ఆలోచిద్దాం. దేవా, కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. నాయనా, నా మనస్సు, నా హృదయం ఎలా ఉంది? కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి మేలుతో కీడును జయించడమే ఉత్తమమని వాక్యం చెప్తుంది. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు నశించిపోవడానికి ఇష్టం లేదు కదా ప్రభా. వారి కొరకు ప్రార్థిస్తున్నావా? సంఘక్షేమం కొరకు ప్రార్థించు. మోకాళ్ళ